పూల బొకేల వ్యాపారాల జీవితాలు వాడిపోతున్నాయి. 15 రోజుల క్రితం వరకు 3 పూలు 6 బొకేలుగా ఉన్న వ్యాపారాలు నేడు డల్ అయిపోయాయి. పెద్దల నిర్ణయంతో నష్టపోతున్నామంటున్న వ్యాపారాలతో కరెస్పాండెంట్ దిలీప్ ఫేస్ టు ఫేస్. ఏదైనా శుభకార్యానికి కానివ్వండి, అలాగే ఎవరైనా గెస్టులకు కానివ్వండి, మనం ముందుగా వాళ్ళని ఫ్లవర్ బుకేలు ఇస్తూ వెల్కమ్ చెప్తూ ఉంటాము. కానీ ఆ పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని వ్యాపారాలపైనే పడినట్టుగా ఈ ఫ్లవర్స్ బుకే షాప్స్ నిర్వాహకులపైన కూడా ఎంతో కొంత ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ బుకేలు చాలా వరకు కూడా నగరంలో ప్రతిరోజు కూడా సేల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. మరి గత ఈ 15-20 రోజుల నుంచి కూడా ఆ పెద్ద నోట్లు రద్దు కావడంతో మరి ఈ ఫ్లవర్స్ బుకే షాప్స్ పైన ఏ విధంగా ప్రభావం ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ అయితే డల్ ఉందండి, ఇబ్బంది ఉంది, చేంజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ప్రాబ్లం అంటే చేంజ్ లేదంటే రిటర్న్ పంపించాల్సి వస్తుంది. ఇక మాకు కూడా ఎందుకంటే మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ కట్టాలి కదా, 500 నోట్స్ ఇవ్వలేము, 2000కు చేంజ్ ఇవ్వలేము, కొద్దిగా ఇబ్బంది ఉందండి. ఈ పువ్వులు మామూలుగా అయితే ఒక 3 to 4 days వరకే ఉంటాయి, ఆ తర్వాత అన్ని పాడైపోయిన పరిస్థితి. సో మరి బిజినెస్ కాకపోతే ఇవన్నీ పాడేస్తున్నారా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? లాస్ అయిపోతున్నామండి, చాలా లాస్లో ఉంది. ఇక 15 days నుంచి అయితే ఆల్మోస్ట్ మొత్తం ఇబ్బందే ఉంది. లాస్ అంటే ఉంటుంది, కాకపోతే ఆయన చేసుకున్న నిర్ణయం కూడా బాగానే ఉంది. మరి మీ దగ్గర కూడా వర్కర్స్ ఉండున్నారు, ఫ్లవర్స్ డైలీ మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడేమో బిజినెస్ జరగట్లేదు, మళ్ళీ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళకి? కాస్త కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఈ 15 రోజులు కంటే ముందు వ్యాపారం బాగుండేదని చెప్తున్నారు. మరికొన్ని రోజుల వరకు ఇలాంటి సమస్యలు తప్పవని చెప్తున్నారు. కష్టమైనప్పటికీ కూడా కొద్దిగా లాస్ వచ్చిందని చెప్పుకొని వీళ్ళ షాప్స్లో పనిచేసే ఆ కార్మికులకు, అలాగే ఆ ఫ్లవర్స్ ఇవి నష్టం వచ్చినా సరే మళ్ళీ ప్రతిరోజు కూడా మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రోజుల వరకు అయితే ఇబ్బంది తప్పదనే భావననే ఆ ఫ్లవర్స్ బుకే షాప్స్ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.